ఒక మహిళా వ్యాపారవేత్త గురించి చెప్పాలి. నిజానికి ఆవిడ వ్యాపారవేత్త అవ్వాలని అనుకోలేదు, ఆ ఆలోచనే లేదు. బట్ డాక్టర్ అవ్వాలని మాత్రం చాలా కలలు కన్నారు. అది తన లక్ష్యం కూడా. అందుకోసం బాగా కష్టపడి చదివారు. అప్పట్లో ప్రసిద్ధి చెందిన 2 మెడికల్ కళాశాలల్లో ఏదో ఒక దాంట్లో సీటొస్తే చాలనుకున్నారు. కానీ కేవలం 10 మార్కులు తక్కువ రావడంతో మెడికల్ సీట్ కోల్పోయారు. ఆ అమ్మాయి డాక్టర్ కలగానే మిగిలిపోయింది. మరి ఏం చేసింది ఆ తర్వాత అంటే, కొత్త కొత్త ఎంజైమ్లను, ఔషధాలను ఉత్పత్తి చేసి ఓ కొత్త రంగానికి బాటలు వేసింది. ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు ఔషధాలు తయారు చేసే సంస్థను ఏర్పాటు చేసి కోట్లాది మంది రోగులను పరోక్షంగా ఆదుకుంటోంది. ఆమె బయోకాన్ కంపెనీ అధినేత కిరణ్ మజుందార్ షా. కిరణ్ వాళ్ల ఊరు బెంగళూరు. అక్కడ ప్రసిద్ధి చెందిన బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి చాలా తెలివైన విద్యార్థిని. అండ్ అలానే ఆ స్కూల్లో పాఠాలు చాలా చక్కగా చెప్పేవారట. అన్నీ కూడా ప్రయోగాత్మకంగా వివరించేవారు. అందుకే ఆమెకి స్కూల్ అంటే మహా ఇష్టం. స్కూల్లో ప్రతి యాక్టివిటీలో కూడా చాలా ఆసక్తిగా పార్టిసిపేట్ చేసేవారట. పుస్తకాలు చదవడం, కవితలు రాయడం, బొమ్మలు గీయడం, నాటకాలు వేయడం, ఇలా అన్నిటిలో కూడా తను టాలెంట్ చూపించేవారు. అలా చిన్నప్పటి నుంచే స్వతంత్ర వ్యక్తిత్వం అలవాటు పడింది మజుందార్ షాకి. ఇక డాక్టర్ కావాలన్నది ఆమె చిన్నప్పటి నుంచి కంటున్న కల. అందుకోసం చాలానే కష్టపడ్డారు. అప్పట్లో ప్రసిద్ధి చెందిన ఒక 2 మెడికల్ కళాశాలలను ఎంచుకున్నారు. ఆ రెండిట్లో దేంట్లో సీటొచ్చినా కూడా హ్యాపీ అనుకున్నారు. బట్ 10 మార్కులు తక్కువగా వచ్చాయి. సీట్ కోల్పోవాల్సి వచ్చింది. 10,000 రూపాయలు డొనేషన్ కడితే సీట్ వచ్చేస్తుంది, లేదా కాస్త పెద్ద వ్యక్తులతో రికమెండ్ చేయించినా వస్తుంది. బట్ ఆ రెండిటికీ ఒప్పుకోలేదు వాళ్ళ నాన్నగారు. ఆయన నీతి నిజాయితీకి మారుపేరు. రసేంద్ర మజుందార్ భారతదేశంలో తొలి బ్రూ మాస్టర్. విఠల్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్లో బ్రూవర్గా పనిచేస్తూ ఉండేవారు. బ్రూవర్గా అంటే బీరు తయారు చేసే పని. మన దేశంలో ఈయనే తొలి బ్రూ మాస్టర్ అన్నమాట. రసేంద్ర కుమార్తె కిరణ్కి 2 తమ్ముళ్లు కూడా ఉన్నారు. ఇక ఎలా అయినా మెడికల్ సీట్ సంపాదించాలని ప్రయత్నించినప్పటికీ అందుకు వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి అలిగి కూర్చుంది. 4 రోజులు భోజనం కూడా చేయలేదట. అయినా సరే రసేంద్ర గారు వినలేదు. 10,000 కట్టడానికి ఒప్పుకోలేదు. 10,000, 25,000, 50,000 విషయం కాదు. అడ్డదారిలో సీట్ సంపాదించడం అనేది అనైతికం అని చెప్పారట. దాంతో నార్మల్గా డిగ్రీ చదివేశారు కిరణ్. ఇక ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చదవాలో తోచలేదు. ఫ్రెండ్స్ అందరికీ నెమ్మదిగా పెళ్లిళ్ళవడం మొదలయ్యాయి. తనకి ఏ రూట్ ఎంచుకోవాలో తెలియలేదు. అప్పుడే వాళ్ళ నాన్నగారు అన్నారు, PhD వరకు చదువు, లేదంటే బ్రూయింగ్ కోర్స్ చెయ్యి అని. ఆ మాట వినడంతోనే వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యపోయారు. ఏమిటి, ఆడపిల్లని బీర్లు తయారు చేసే కోర్స్ చేయమంటున్నారేమిటి అని. అందుకు వాళ్ళ నాన్నగారు మాత్రం నవ్వుతూ సమాధానమిచ్చారు, ఏం ఆడపిల్లలు బీర్లు తయారు చేసే కోర్సులు చేయకూడదా? టీచర్, నర్స్, డాక్టర్, టైపిస్ట్, ఇలా అన్నిటి మాదిరిగానే అది కూడా ఒక వృత్తి. అయినా ఆ ఇంట్రెస్ట్ తనకుండాలి. ఒకవేళ తనకి ఇష్టం ఉంటే తప్పకుండా బ్రూయింగ్ కోర్స్ చేయడానికి నేనైతే సపోర్ట్ చేస్తా అని చెప్పారట. ఈ మాటలన్నీ విన్న కిరణ్కి సడన్ గా ఆసక్తి మొదలైంది బ్రూయింగ్ కోర్స్ మీద. పైగా నాన్న సపోర్ట్ చాలా మంచిగా అనిపించింది. అంతే, ఈ బీర్లు తయారు చేసే కోర్సుకి, అదే బ్రూయింగ్ కోర్స్కి ఆస్ట్రేలియాలో మంచి పేరున్న ఒక విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడ వరల్డ్ వైడ్ గా రకరకాల దేశాల నుంచి విద్యార్థులొచ్చి బ్రూయింగ్ కోర్స్ చేస్తూ ఉంటారు. తీరా చూస్తే ఆ క్లాస్ రూమ్లో కిరణ్ మజుందార్ ఒక్కతే ఆడపిల్ల. అందరూ వింతగా చూశారు, ఇన్క్లూడింగ్ ప్రొఫెసర్స్. అమ్మాయి ఈ కోర్స్ చేయడానికి వచ్చింది అని. అప్పటికింకా అంత డెవలప్మెంట్ లేదన్నమాట మన ఆలోచనల్లో. సో అందుకే మొదట్లో అంతా వింతగా చూశారు. బట్ రాను ఈ అమ్మాయి చురుకుదనం, తెలివితేటలు, పట్టుదల చూసిన తర్వాత ప్రొఫెసర్స్ చాలా బాగా ఇష్టపడేవారట తనని. మొత్తంగా చాలా ఆసక్తిగా బ్రూయింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు. 1975లో మొత్తంగా తన క్లాస్లో తానే టాప్ ర్యాంకర్ అయ్యారు. మాస్టర్ బ్రూవర్గా పట్టా పుచ్చుకున్నారు. ఇక ఆస్ట్రేలియా నుంచి భారత్కు వచ్చారు. బట్ ఉద్యోగం దొరకలేదు. అప్పటికే వాళ్ళ నాన్నగారు రిటైర్ అయ్యున్నారు. ఒక యువతి బ్రూయింగ్ కోర్స్ చేయడాన్ని ఆస్ట్రేలియాలోనే ఆశ్చర్యంగా చూసినప్పుడు భారత్లో ఆశ్చర్యంగా చూడరా? పైగా కావలసినంత లింగ వివక్ష ఉండనే ఉంది. నేనీ మాట మనోభావాలను దెబ్బతీయడానికి చెప్పడం లేదు, వాస్తవాన్ని గుర్తు చేస్తున్నా అంతే. సో ఇక్కడున్న పరిస్థితులకి ఆమెకి ఉద్యోగం దొరకలేదు. చాలా కష్టాలే పడ్డారు. జాబ్ కోసం చాలా తిరిగారు. ఆ టైంలో ఈ అమ్మాయి కంటే కూడా వాళ్ళ నాన్నగారు రసేంద్ర చాలా ఫీల్ అయ్యారట. ఈ చదవమని ప్రోత్సహించి తప్పు చేశానా అని కూడా అనుకున్నారట లోపల. సరిగ్గా అలాంటి సమయంలోనే ఓ అవకాశం వచ్చింది. ఆ అమ్మాయికి కాదు, వాళ్ళ నాన్నగారికి. కోల్కతాలో ఓ కంపెనీ కొత్తగా బీర్ ఫ్యాక్టరీని నిర్మిస్తోందట. అప్పటికే రసేంద్ర మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, అందుకే ఆ సంస్థ
ఆయన్ని బాధ్యతలు తీసుకోమని అడిగింది. ఇక తనతో పాటు కూతుర్ని కూడా తీసుకువెళ్లి అందులో జాబ్లో జాయిన్ చేశారు రసేంద్ర. ఓ పక్క నాన్నగారితో కలిసి వర్క్ చేస్తూనే విదేశాలలో బ్రూవర్ ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు కిరణ్ మజుందార్ షా. విదేశాల్లో తప్పకుండా బ్రూవర్గా జాబ్ దొరుకుతుందన్న నమ్మకం ఉంది. స్కాట్లాండ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. టెలిగ్రామ్, నెల రోజుల్లోగా ఉద్యోగంలో చేరండి అని. ఆ ప్రయత్నాల్లో ఉండగానే అనుకోని ఓ సంఘటన జరిగింది. ఐర్లాండ్ నుంచి ఒక పారిశ్రామికవేత్త ఈమెకు టెలిగ్రామ్ చేశారు. వచ్చే వారమే మిమ్మల్ని కలవడానికి భారత్కు వస్తున్నాను అని. తనని కలవడానికి విదేశాల నుంచి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ రావడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చెప్పిన రోజునే ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఇండియాకి వచ్చారు. లెస్లీ ఆచిన్క్లాస్ ఆయన పేరు. రావడంతోనే కిరణ్ని కలిసి పరిచయం చేసుకున్నారు. ఐర్లాండ్లో ఆయనకి బయోకాన్ బయోకెమికల్స్ పేరుతో ఓ కంపెనీ ఉంది. అయితే ఆయన కిరణ్ని ఏమడిగారు అంటే, నేను మీ అకాడమిక్ కెరియర్ గురించి తెలుసుకున్నాను. ఆస్ట్రేలియాలో బ్రూవర్గా ఉన్నప్పుడు మీరు సాధించిన విజయాల గురించి అన్నీ తెలుసుకున్నాను. మీరు చేపల నుంచి ఐసింగ్ లాస్, బొప్పాయి నుంచి పొప్పాయిన్ వంటి ఎంజైమ్స్ తయారు చేశారట. మాకిప్పుడు ఆ ఎంజైమ్స్ కావాలి. మా కంపెనీలో తయారు చేసే ప్రొడక్ట్స్ కోసం ఆ ఎంజైమ్స్ అవసరం ఉంది. సో నేను ఎంజైమ్స్ని ప్రోడక్ట్ చేసే కంపెనీని భారత్లో పెట్టాలనుకుంటున్నాను. సో మీరు పార్ట్నర్షిప్గా ఉంటే ఈజీగా అవుతుంది అని చెప్పారట. అప్పటికి కిరణ్ బ్రూవర్ పట్టా పుచ్చుకొని 2 సంవత్సరాలు అవుతోంది. 2 సంవత్సరాల తర్వాత విదేశాల్లో మొట్టమొదటిసారిగా ఉద్యోగ అవకాశం వచ్చింది స్కాట్లాండ్లో. వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఆఫర్ రావడం తనని ఆలోచనలో పడేసింది. కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా విషయాన్ని తేల్చేశారు కిరణ్. నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, వ్యాపారం కాదు అని చెప్పేశారు. సో మీతో వ్యాపార భాగస్వామిగా చేయలేను. పైగా అసలు పెట్టుబడి పెట్టే స్థోమత కూడా లేదు. వ్యాపార అనుభవం అంతకంటే లేదు. సో మీరు ఆ ఆలోచనని విరమించుకోండి. మీరు ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని చూసుకుంటే బాగుంటుంది. అందుకోసం నేను హెల్ప్ కూడా చేస్తానన్నారట. బట్ ఆయన ఒప్పుకోలేదు. మీరు మోస్ట్ టాలెంటెడ్, పైగా మీరు క్లాస్ టాపర్, నేను అన్నీ తెలుసుకునే వచ్చాను. మీరే రైట్ పర్సన్. 1 ఏడాది పాటు ఈ వ్యాపారంలో భాగస్వాములుగా కలిసి పనిచేద్దాం. ఒకవేళ సంవత్సరం తర్వాత ఈ వ్యాపారం మీకు నచ్చకపోతే నేనే మీకు మంచి ఉద్యోగం చూసి పెడతాను, అది కూడా విదేశాల్లో అని చెప్పారట. కిరణ్ ఒప్పుకున్నారు. ఆ వెంటనే ఐర్లాండ్కి కూడా వెళ్లారు. ఎంజైమ్ల ఉత్పత్తిలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం అక్కడికి వెళ్లారు. ఆ టైంలోనే ఎంజైమ్ల అభివృద్ధితో పాటు మార్కెటింగ్ విషయాలని కూడా నేర్చుకున్నారు. ఇక 1978లో బెంగళూరులో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బయోకాన్ ఇండియాని స్టార్ట్ చేశారు. అప్పటికి ఆమె వయసు 25 సంవత్సరాలు కూడా లేవు. ఇక కంపెనీ అనుమతులు, లైసెన్స్ కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగారు. లంచం ఇస్తే క్షణాల్లో లైసెన్స్ ఇప్పిస్తామన్నారు కొంతమంది బ్రోకర్లు. మరికొంతమందేమో ఆడపిల్ల వెందుకొచ్చిన కష్టాలు వెళ్ళమ్మా అని కూడా చెప్పారు. అయినా సరే ఆమె నిరాశపడలేదు. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఫీసుల చుట్టూతా తిరుగుతూనే ఉన్నారు. ఎంతకీ పని కావడం లేదు. ఇక ఒకరోజు ధైర్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ ఆయన రూంలోకి సరాసరి వెళ్ళిపోయారు. భారతదేశంలోని ఏ పరిశ్రమకైనా లైసెన్స్ మంజూరు చేసేది ఆయనే. ఉన్నత ప్రభుత్వోద్యోగి అన్నమాట. ఈవిడ వెళ్లడంతోనే గలగలా మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు మన దేశంలో చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా లంచం ఇవ్వాల్సిందేనా? ఇంత మాత్రానికి మనకి ఇండిపెండెన్స్ ఎందుకు అసలు అంటూ కోపంగా మాట్లాడడం మొదలుపెట్టారట. ఆమె బాధను అర్థం చేసుకున్నారాయన. ఆమెను కాస్త స్థిమితపరిచి కూర్చోబెట్టి వివరాలడిగి తెలుసుకున్నారు. ఆయనకి తన మంత్రిత్వ శాఖలో ఎంతమంది లంచాలు తీసుకుంటున్నారో అర్థమైంది. అధికారులందరికీ చీవాట్లు పడ్డాయి. కిరణ్ చేతికి అప్లికేషన్ ఫామ్ అందింది. ఆ అధికారే దగ్గరుండి అప్లికేషన్ ఫిల్ చేయించారు. కొన్ని వారాల తర్వాత బయోకాన్ ఉత్పత్తులకు దిగుమతి, ఎగుమతి లైసెన్స్ మంజూరైంది. ఇక నెక్స్ట్ లోన్ కావాలి, ఫ్యాక్టరీ కోసం డబ్బులు కావాలి. ఇక రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అసలే మహిళ, పైగా బయోకాన్ కంపెనీ, డిఫరెంట్ వ్యాపారం. అప్పట్లో మహిళలు ఇలాంటి రంగంలోకి రావడం వింతగొలిపే విషయమే మరి. అందుకే రుణం ఇవ్వడానికి బ్యాంకర్లెవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలా తిరిగిన తర్వాత ఆఖరికి కెనరా బ్యాంక్ ఉన్నతాధికారి ఆమెకు 3 లక్షల రూపాయల లోన్ ఇప్పించారు. బెంగళూరులో తాను అద్దెకు తీసుకున్న చిన్న ఇల్లే ఆఫీస్. పని చేయడానికి ఉద్యోగులెవరూ దొరకలేదు. ఒక ట్రాక్టర్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయిపోయిన ఒక 2 మెకానిక్లు ముందుకొచ్చారట. వాళ్లే బయోకాన్ కంపెనీ తొలి ఉద్యోగులు. వాళ్ల సహాయంతోనే బాయిలర్ని నిర్మించారు ఫస్ట్. 6 నెలల్లో చేపలు, బొప్పాయిల నుంచి ఎంజైమ్స్ ని తయారు చేసి అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేశారు.
అలా విదేశాలకు ఆహార ఎంజైమ్స్ని ఎగుమతి చేసిన మొట్టమొదటి భారతీయ సంస్థగా గుర్తింపు పొందారు. ఇక విదేశీ కంపెనీల నుంచి ఆర్డర్ల వర్షం కురిసింది. నెమ్మదిగా తెలిసిన వాళ్ల దగ్గర తక్కువ వడ్డీకి రుణాలు కూడా దొరికాయి. వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టారు కిరణ్. ఇక ఆ తర్వాత బయోఫార్మా కోసం ముడి పదార్థాలు తయారు చేసే ప్లాంట్ నిర్మించాలని లోన్ కోసం ట్రై చేశారు. అయితే అప్పటికే ఈమె సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఐసిఐసిఐ, యూటీఐ బ్యాంకులు రుణాలకి బదులుగా 4 కోట్ల రూపాయలు ఇచ్చి వాటాదారులుగా చేరారు బయోకాన్లో. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దేశంలో మొట్టమొదటి బయోకాన్ సంస్థను నెలకొల్పిన తొలి మహిళగా ఆమె సక్సెస్ఫుల్గా తన వ్యాపారాన్ని కొనసాగించారు. ఈలోపు ఏం జరిగిందంటే ఐర్లాండ్లో బయోకాన్ కంపెనీని యూనిలీవర్కు అమ్మేశారు లెస్లీ. అదే ఐర్లాండ్ కంపెనీకి ఆయనే కదా ఓనర్. సో ఆ యూనిలీవర్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఉన్న బయోకాన్ కంపెనీని కూడా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. మొదటగా ఐసిఐసిఐ, యూటీఐ బ్యాంకుల వాటాను కొనేశారు. ఇక కిరణ్ వాటాని కూడా కొనేసి మొత్తం బయోకాన్ను సొంతం చేసుకోవాలని ట్రై చేసింది యూనిలీవర్. బట్ కిరణ్ మజుందార్ షా ఒప్పుకోలేదు. ఒక్క షేర్ కూడా అమ్మలేదు. పైగా యూనిలీవర్ కంపెనీ నుంచే మొత్తం వాటాను కొనేసి పూర్తిగా బయోకాన్కి తానే యజమానురాలయ్యారు. అప్పటికే 7 సంవత్సరాలుగా ఓ మంచి ఫ్రెండ్ ఉన్నారు తనకి. అతన్ని సలహాలు, సూచనలు అడుగుతూ ఉండేవారు. ఆ స్నేహమే ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అతని పేరు జాన్ షా. జాన్ షాతో వివాహం తర్వాతే కిరణ్ మజుందార్ పేరు పక్కన షా చేరి కిరణ్ మజుందార్ షా అయింది. ఇక బయోకాన్లో ఎవరికి ఎలాంటి వాటా లేకుండా పూర్తిగా తానే యజమానురాలై సక్సెస్ఫుల్గా రన్ చేశారు కిరణ్ మజుందార్ షా. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు. డాక్టర్ అవ్వాలని అనుకున్న తాను అవ్వకపోయినందుకు ఇప్పుడు బాధపడ్డం లేదు. ఎందుకంటే బోలెడన్ని వ్యాధులకు ఔషధాలు తయారు చేసే సంస్థను ఏర్పాటు చేశారు కదా. ఇండైరెక్ట్ గా రోగులను ఆదుకుంటున్నట్లే కాబట్టి ఇక ఆ బాధ లేదని చెబుతారు. అంతేకాదు, ఏ మెడికల్ కాలేజ్లో అయితే తనకి ఎంబీబీఎస్ సీట్ రావాలి అని ఎదురు చూశారో ఆ కాలేజ్ వాళ్లు తనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఆమెను సత్కరించారు. అంతేకాదు, మరొక 6 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కూడా కిరణ్ మజుందార్ షాకి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి. అలాగే బయోటెక్నాలజీలో కిరణ్ మజుందార్ షా చేసిన కృషికి భారత ప్రభుత్వం 1989లోనే పద్మశ్రీతో సత్కరించింది. 2005లో పద్మభూషణ్ కూడా వరించింది. అండ్ బెంగళూరులో 90 ఎకరాల్లో ఆవిడ అతిపెద్ద బయోటెక్ పార్క్ను నిర్మించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో ఆ పార్క్ని ప్రారంభింపజేశారు. ఇక ఆమె ఆస్ట్రేలియాలో చదువుకున్నారు కదా, బ్రూవర్ కోర్స్. ఎస్, ఆమె బీరు తయారీలో మాస్టర్స్ చేసిన ఆ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం మాత్రమే కాదు, క్యాంపస్లో ఒక మార్గానికి మజుందార్ డ్రైవ్ అనే పేరు కూడా పెట్టారు. అది ఆమెకు యూనివర్సిటీ ఇచ్చిన గౌరవం. అప్పుడప్పుడే ఎదుగుతున్న బయోటెక్నాలజీ అనే ఒక కొత్త రంగాన్ని ఎంచుకొని దాంట్లో నిలబడి సక్సెస్ సాధించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కిరణ్ మజుందార్ షా. అయితే తాను సంపాదించిన పేరు ప్రఖ్యాతలు, డబ్బు, వీటన్నిటికంటే కూడా విలువైనది మాత్రం మా నాన్న మాట అని చెబుతారు కిరణ్ మజుందార్ షా. మెడికల్ సీట్ కోసం డబ్బులు కట్టమని తన తండ్రిని అడిగినప్పుడు చెప్పారట వాళ్ళ నాన్నగారు, ఏ రోగానికైనా మందులను కనిపెట్టగలరేమో గాని నైతిక విలువలని పెంపొందించే మందులని ఎవరూ కనిపెట్టలేరు. పెంపకం ద్వారా తల్లిదండ్రులు మాత్రమే వాటిని పిల్లలకు ఇవ్వగలరు అని. తనకి తండ్రి చెప్పిన ఆ మాటే అన్నిటికన్నా విలువైనది అని చెబుతారు కిరణ్. ఇక అన్నట్లు కిరణ్ మజుందార్ షా తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సమాజానికి ఉపయోగపడే పనులకు వెచ్చిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఇలాజ్ పేరుతో క్లినిక్ స్టార్ట్ చేసి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 600కు పైగా గ్రామాల్లో ఈ ఇలాజ్ క్లినిక్స్ ఉన్నాయి. అక్కడ పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. సూపర్ కదా. ఇది కిరణ్ మజుందార్ షా లైఫ్ జర్నీ. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆల్ రైట్, ఇవాళకైతే ఇంతే సంగతులు. మరొకసారి మరొక ఆసక్తికరమైన అంశంతో తప్పకుండా కలుద్దాం. నేను మీ గీత, అఫీషియల్లీ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.